రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసమే మాత్రమే అంటున్నారు అనగాని డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు ఆయన. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాకు ఒకటి మాత్రమే ఏర్పాటు చేశామంటున్నారు. ఏ మంచి పని చేస్తున్నా కూడా వైసీపీ వంకర బుద్ధితో చూస్తోందంటున్నారు అనగాని. రైటర్లొచ్చి మాట్లాడారు. సేవా కేంద్రాలపై వాళ్లు హ్యాపీగానే ఉన్నారంటున్నారు అనగాని. చేత్తో డాక్యుమెంట్ రాస్తూ కూర్చుంటే టైప్ రైటర్ వచ్చేదా? టైప్ రైటర్ తో ఆగిపోతే కంప్యూటర్ వచ్చేదా? ఆపై ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేవా? టెక్నాలజీతో పాటు డాక్యుమెంట్ రైటర్లు కూడా తమ స్కిల్ పెంచుకుంటే సరిపోతుంది అన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డ్రైవ్పై మనతో మాట్లాడడానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పండి, ఏంటి ఈరోజు పెన్ డ్రైవ్ పట్టేసి ఏ రకమైన ప్రైవేటీకరణ చేసే భాగంగానే ఈ రకమైన ప్రభుత్వం చర్యలు తీసుకొని రోడ్డును పడేసింది అనే ఒక విమర్శ వస్తున్న ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా దాన్ని వంకర బుద్ధితో గత ప్రభుత్వం ఏదైతే గొడ్డల పార్టీ ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా బురద జల్లే దాంట్లో ఇదొక భాగం. ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్స్ కూడా వచ్చి కలిచారు, వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకున్నారు. ఎస్, మీరు చేసే పని బాగుంది, కానీ మాకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూడండి. అంటే జిల్లాకు ఒకటి కామన్ మ్యాన్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ యొక్క కార్యాచరణ రూపకల్పన చేసి బెటర్ సర్వీస్ ఫర్ కామన్ పీపుల్. ఎక్కడ కూడా మనం ఎవరి ప్రొఫెషనల్ కూడా ఎవరు దెబ్బతినే విధంగా కాదు. ఇప్పుడు ఈరోజు పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి, అద్భుతంగా ఎవరి పని ఎవరు ప్రొఫెషనల్ చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఫామ్స్ ఫిల్ చేస్తారో, ఎవరైతే దాంట్లో డాక్యుమెంట్స్ రాస్తారో వాళ్ళే చేస్తూ ఉన్నారు. బట్ ఆ ప్రాసెస్ అంతా అయినా దాన్ని సబ్ రిజిస్ట్రార్ దాన్ని అథెంటికేట్ చేస్తాడు. ఇదేం ప్రైవేట్ వాళ్ళు ఏమో సంతకం పెట్టరు, ప్రైవేట్ వాళ్ళు ఏమో ఓకే చేయరు. కామన్ మ్యాన్కి బెటర్ సర్వీస్ కోసమే ఈ కార్యక్రమం తీసుకొస్తాను. అది కూడా జిల్లాకి ఒకటి ఇది పైలట్ బేసిస్కి తీసుకొస్తాను. ఈరోజు మొత్తం ఉన్నటువంటి దాదాపుగా 294 అన్నీ చేయట్లేదు. ప్లస్ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఈ చేసి ఎక్కువ ధరతో టెండర్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అది కూడా ఎక్కడ చేశారండి? విశాఖపట్నంకి చాలా దూరం మీద ఉన్నటువంటి ఐటీ హిల్ పైన పెట్టినటువంటి పరిస్థితి. అది మేము క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఎవరికి కూడా అందుబాటులో ఉండాలి, మెరుగైన సేవ అంది. అక్కడ బస్సు కూడా పోదు. అలాంటి ప్రాంతంలో ఇచ్చారు. ఆ జీవో నేను క్యాన్సిల్ చేశాను. రేపు నేను ప్రెస్ పెట్టి కూడా చూపిస్తాను జీవోన్ని కూడా. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్లంతా వీధిని పడిపోతున్నారు అని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు మాత్రం భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటారా? టెక్నాలజీ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఆ రోజు కంప్యూటర్ రాగానే వద్దు మేము రాసేవాళ్ళం పోతుంది అనుకుంటే ఈరోజు మనం ఇలా పెరిగేవాళ్ళం. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్, టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ. రేపు వాళ్ళు ఏ కొడితే ఆటోమేటిక్గా మొత్తం డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఆ వెండర్ ఇతను ఆటోమేటిక్గా వస్తుంది. సో డాక్యుమెంట్ రైటర్ వాళ్ళ వృత్తి కూడా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళనే ఏదైతే ఒకప్పుడు ఒక టైప్ రైటర్ ఉండేది, దాని తర్వాత కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ తర్వాత ఇంకా బెటర్ కంప్యూటర్ వచ్చింది, ఇంకా దానికన్నా బెటర్ అయ్యి అట్లా ఎప్పుడు టెక్నాలజీ ప్రకారంగా రాబోయే కాలంలో మార్పుల పరంగా జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు. ఎవరి సర్వీసెస్ కూడా దీంట్లో దెబ్బతినే ఏమి ఉండవు. వాళ్ళు బెటర్ వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేసుకుని ఆ సర్వీసెస్ ఇంకా బెటర్గా చేయాల్సింటే ఎవరికి కూడా నష్టం లేదు, వాళ్ళకి నష్టం లేదు. సేవా కేంద్రాలు పెట్టడం వల్ల డాక్యుమెంటరీగా కామన్ మ్యాన్కి మాత్రం డెఫినెట్గా లబ్ధి చెందుతారు. ఎందుకంటే కామన్ మ్యాన్ వెళ్ళి అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా గంటలు వ్యవధి పడతా ఉంది. ఇప్పుడు స్లాట్ బుకింగ్ పెట్టాం, దాన్ని కూడా చాలా పారదర్శకంగా, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టాం, అలాగే డిజిటల్ లాకింగ్ ఏదైతే వాళ్ళ ప్రాపర్టీ దాని లాకింగ్ సిస్టమ్ పెట్టాం. ఎక్కడ కూడా అవకతవకలు జరగడానికి ఎక్కడ లేదు. టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని ఈ సేవా కేంద్రాలతో అది కూడా నేను అన్ని చేయట్లేదు చెప్తాను. అప్పుడు కూడా పైలట్ బేసిస్ మీద మేము చేస్తాం. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకటి చేస్తాం. ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతారా? లేదంటే ఇప్పటికే డాక్యుమెంట్ మీరు మళ్ళీ చెప్పండి. రిజిస్ట్రేషన్ వ్యవస్థని ఎవరు ప్రైవేటీకరణ చేయట్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెస్. మళ్ళీ చెప్తా, దిస్ ఓన్లీ ఏ ప్రాసెస్ వేర్ విల్ ఫెసిలిటేట్ ద కామన్ మ్యాన్ విత్ బెటర్ ఎన్వైర్న్మెంట్, అంతే. రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ 9 తిరుపతి నుంచి.